జై శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ శరణం మమ. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు మనం ఏమేమి అధ్యాయాలు చెప్పుకున్నామో కొంచెం విశదీకరిస్తా. ఫస్ట్ శ్రీమద్ భగవద్గీతలో అర్జున విషాద యోగం చెప్పేసే అయిపోయింది ఒక అధ్యాయం. రెండోది ఇప్పుడు మనం మొదలుపెట్టాం. దాని పేరు సాంఖ్యయోగం. గుర్తుపెట్టుకోండి, వింటూ ఉండండి. నేను పెట్టే వీడియోల్లో నాకు తెలిసిన విధంగా నేను చెప్పుకుంటున్నాను. భగవద్గీత వినండి. ఇంకొకటి, కృష్ణుడిది ఒక శ్లోకం చెప్తా. కృష్ణాష్టకంలో ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల అందరూ బాగుండాలి. ఒక శ్లోకం చెప్పుకుందాం మనం. శ్రీకృష్ణాష్టకం అది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకంతా కృష్ణ పరమాత్ముడు ఈ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడు కదా. ఆయన వల్లే కాల, అసలు అర్జునుడి వల్లే కాల. ఏంది ఈ భగవద్గీత ఆయన చెప్తున్నా కూడా మానవుడు కదా ఆయన కూడా. ఆయనకు బోధన చాలా వరకు ఎక్కల. ఈ 18 అధ్యాయాలు అయిపోయే వరకు కూడా ఆయనకు జ్ఞానబోధ కలగల. అంటే కేవలం వాళ్ళకే అట్లాంటిది ఇది లేనప్పుడు ఇంకా సామాన్య మానవులు మనం భగవద్గీత అర్థం అవ్వాలంటే చాలామందికి అర్థం కాదు. అది అసలు అది ఏంటంటే ఇది ఒక కోపం, మాయ, సంసారం మాయ. ఇది మనం ఎంత వద్దనుకున్న ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తున్నారు కదా ప్రపంచంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్క దగ్గర తల్లి ఎంతో దారుణంగా ఉంటుంది, ఒక్కో దగ్గర తండ్రి దారుణంగా ఉంటాడు, ఒక్కో దగ్గర అట్టా ఇదంతా అన్నదమ్ములు. ఈ ప్రపంచం అంతా ఒక మానవులకు ఒక మాయ. ఈ మాయలో పడిపోయి మానవులు అర్థం కాకుండా ఉంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత వింటే కొంచెమైనా మనకి కంట్రోల్ అవుతారు మానవులు. అందుకనే ఆయన చెప్పాడు, ఎప్పటికైనా ఈ శరీరాన్ని త్యజించాలి, ఈ శరీరం శాశ్వతం కాదు అని మానవులకు ఉపదేశించాడు ఆయన. ఈ లోపల మనం ఏమేమి పుణ్యకార్యాలు చేయాలి, ఈ శరీరంతో పాపం చెయ్యొద్దు అని చెప్పి ఆయన అర్థం ఇది భగవద్గీతకి. వినండి, రోజు నేను చెప్తూ ఉంటా. ఇప్పుడు ఏం చెప్పాను? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఆతపీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. రేపు మళ్ళీ ఇంకో రోజు చెప్పుకున్న కృష్ణాష్టకం చాలా ఉంది. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై.